మనం చాలా సీరియల్స్లో కానీ మూవీస్లో కానీ చూస్తుంటాం. ఎవరైనా ఒక వ్యక్తి కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయినట్లు ఉంటే సో ఇమీడియట్గా పక్కన ఉన్న వాళ్ళు ఛాతి మీద స్పీడ్గా కొట్టడం, బలంగా కొట్టడం, ఆ తర్వాత అతను లెగవటం, మళ్ళీ బతకటం ఇలాంటివి చూస్తుంటాం. సో దీన్ని మనం సిపిఆర్ అంటాం. దాన్ని కార్డియోపల్మనరీ రిసస్టేషన్. సో ఈ సిపిఆర్ అనేది ఎందుకు చేస్తాం, ఎప్పుడు చేస్తాం, ఎలా చేస్తాం, చేసే పద్ధతి ఎలా ఉండాలి, కరెక్ట్గా సిపిఆర్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. ఇప్పుడు సిపిఆర్ ఎప్పుడు చేయాలి అంటే మన కళ్ళ ముందు ఒక వ్యక్తి ఇమీడియట్ గా కొలాప్స్ అయి పడిపోయారు. అది మన ఇంట్లో వ్యక్తి అవ్వచ్చు, మనం రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ లో ఉన్న వ్యక్తి అవ్వచ్చు, లేదా ఒక గ్యాదరింగ్, ఒక ఫంక్షన్ కానీ, లేదా ఒక ట్రావెల్లో కానీ, ఏదైనా ఒక ట్రైన్ లో కానీ, ఒక బస్సులో కానీ, లేదా ఒక ఫ్లైట్ లో కానీ, ఏదైనా మన కళ్ళ ముందు ఒక వ్యక్తి సడన్ గా చెస్ట్ పెయిన్ వచ్చి పడిపోవటం కానీ, లేదా కొలాప్స్ అయి పడిపోవటం కానీ ఉంటే దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు మనం ఆ వ్యక్తికి మనం ఇమీడియట్ గా మన చుట్టుపక్కల ఉన్న ఎవరో ఒకరు సిపిఆర్ అనేది చేసుకోవచ్చు. డాక్టర్సే కాదు, ఏ కామన్ మ్యాన్ మీలో ఎవరైనా కూడా ఈ సిపిఆర్ పద్ధతిని ఫాలో అయ్యి ఒక లైఫ్ ని సేవ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, కేర్ఫుల్ గా నేను చెప్పే టిప్స్, నేను చూపిస్తున్న ప్రొసీజర్ ఫాలో అవ్వండి. సిపిఆర్ లో 6 స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. డాక్టర్స్ సిఏబి, డిఆర్ఎస్ సిఏబి. సో డి అంటే డేంజర్. సో ఎప్పుడైనా ఒక పేషెంట్ కొలాప్స్ అయినప్పుడు, ఒక పర్సన్ మన కళ్ళ ముందు కొలాప్స్ అయినప్పుడు ఆ పర్సన్ మనం సిపిఆర్ చేసే ముందు ఆ పర్సన్ చుట్టుపక్కల ఏమన్నా డేంజర్ సిచ్యువేషన్ లో ఉన్నాడా, లేదా మనం అక్కడికి వెళ్ళి ఏమన్నా డేంజర్ సిచ్యువేషన్ లో ఉంటాం అనేది చూసుకోవాలి. అంటే పర్సన్ ఎక్కువ మంది గుమ్మిగూడకుండా ఆ ప్రదేశం నుంచి కొంచెం పక్కకి తీసుకొచ్చి, లేదు ఒక్కొక్కసారి పడిపోవటం అనేది పెట్టగోడ దగ్గర కానీ, అగ్ని ప్రమాదాలు జరుగుతున్న దగ్గర కానీ, లేకపోతే ట్రాఫిక్ మధ్యలో కానీ జరుగుతుంటుంది. అలాంటప్పుడు ఆ వ్యక్తిని కొంచెం పక్కకు తీసుకువెళ్ళి మనం సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి, ఇమీడియట్ గా స్టార్ట్ చేసుకోవాలి. దాన్ని డి అంటారు. నెక్స్ట్ రెస్పాన్స్. రెస్పాన్స్ అంటే ఆ వ్యక్తి స్టేటస్ ఎలా ఉందో మనం తెలుసుకోవడానికి మనం ఫాలో అయ్యమని రెస్పాన్స్ అంటాం. సో నేను చూపిస్తాను. సో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి హలో, ఆర్ యూ ఓకే, హలో ఎలా ఉన్నారండి, సో ఇలా షోల్డర్స్ ని పట్టి అడగాలి. సో ఇఫ్ ఈజ్ రెస్పాండింగ్, అతను సమాధానం చెప్తున్నట్టయితే బ్రీతింగ్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నట్టు. అతను ఏమి సమాధానం చెప్పలేకపోతే ఇమ్మీడియట్ గా మనము వీ హ్యావ్ టు షౌట్ ఇమీడియట్లీ. సో మనం చుట్టుపక్కల ఎవరికైనా హెల్ప్ గురించి వెంటనే అరవాలి. సో మనతో పాటు ఇంకొక వ్యక్తి మనకి ఉండి సిపిఆర్ పద్ధతిలో, సిపిఆర్ ప్రొసీజర్లో హెల్ప్ అనేది చేయడానికి మనం ఇమీడియట్ గా అరవటం అనేది స్టార్ట్ చేసి వెంటనే మనం సెల్ ఫోన్ ద్వారా అంబులెన్స్ లేదా ఎమర్జెన్సీ సర్వీస్ కాల్ చేయాలి. సో మనం ముఖ్యంగా 2 విషయాలు అబ్జర్వ్ చేయాలి. ఒకటి ఏంటంటే హార్ట్ బీట్ అంటే పల్స్, నెంబర్ 2 ఏంటంటే రెస్పిరేషన్, బ్రీతింగ్ తీసుకుంటున్నాడా లేదా, అంటే ఊపిరి తీసుకుంటున్నాడా, గుండె కొట్టుకుంటుందా, ఈ 2 విషయాలు గమనించాలి. సో గుండె కొట్టుకుంటుందా లేదా తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం పేషెంట్ని ఇట్లా ఉంచి, సో దీన్ని ఎయిర్వే అంటాము. మనకి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు, మనకి శ్వాసనాళం ఉంటుంది ఇక్కడ. సో దాని పక్కన ఈ 3 ఫింగర్స్ పెట్టి మనం కొంచెం లోపలికంటే మనకి పల్స్ తగులుతుంది. అలానే ఈ వ్యక్తికి నేను ఎడం వైపు కెరోటిడ్ పల్స్ అనేది ఇలా అబ్జర్వ్ చేస్తున్నాను. సో మన చేతికి పల్స్ తగులుతుంటే నాడి కొట్టుకుంటున్నట్టు అనమాట. అంతేకాకుండా మనం బ్రీతింగ్ ఎలా ఉంది కూడా మనం చెక్ చేయాలి. ఇప్పుడు బ్రీతింగ్, వ్యక్తి బ్రీతింగ్ తీసుకుంటున్నాడా లేదా అనేది 3 విషయాలుగా మనం గమనించవచ్చు. ఒకటి మనం చూడటం ద్వారా, అంటే బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు ఈ చెస్ట్ అనేది మనం ఛాతీ వంక అబ్జర్వ్ చేస్తే ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఛాతీ లిఫ్ట్ అనేది జరుగుతూ ఉంటుంది ఇలాగా. ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకుంటున్నాడా లేదా అని మనం తెలియటానికి మన ఫేస్ని ఆ వ్యక్తి దగ్గరగా తీసుకువెళ్ళాలి. సో తీసుకువెళ్ళినప్పుడు తను పీల్చి వదిలే గాలి మన ఫేస్ యొక్క చర్మానికి తగులుతూ ఉంటుంది స్పర్శ ద్వారా. నెక్స్ట్ మనం ఆ బ్రీతింగ్ సౌండ్ కూడా మన చెవి ద్వారా వినవచ్చు. ఈ వ్యక్తి అన్కాన్షియస్గా ఉండి మనకి నాడి తగులుతూ, అంతేకాకుండా ఊపిరి తీసుకున్న లక్షణాలు కనుక కనిపిస్తూ ఉంటే వెంటనే ఆ వ్యక్తిని మనం లెఫ్ట్ లేటరల్ పొజిషన్లో పడుకోబెడతాం. సో ఈ పొజిషన్లో తనకి సర్క్యులేషన్ అంతా బాగా ఉంది, నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతారు. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ నాడి, అంతేకాక రెస్పిరేషన్ అనేది చెక్ చేయాలి. ఇప్పుడు మనం ఇలా కెరోటిడ్ పల్సేషన్స్ చూసినప్పుడు పల్స్ తగలకపోయినా, అంతేకాకుండా ఊపిరి కూడా తీసుకోలేకపోయినా, అంటే 2 కెరోటిడ్ పల్స్ లేదు, ఊపిరి తీసుకోవట్లేదు, ఇటువంటి సిచ్యువేషన్లో ఇమ్మీడియట్గా మనం సిపిఆర్ స్టార్ట్ చేయాలి. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చెస్ట్ కంప్రెషన్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇది స్టెర్నమ్ అంటాము. సో ఈ స్టెర్నమ్ ఎముక కింది భాగంలో మనం చెస్ట్ కంప్రెషన్ చేయాలి. సో 2 చేతులు ఉపయోగించాలి. చేతులు ఎల్బో జాయింట్ దగ్గర అసలు వంగకూడదు, 2 చేతులు ఇలా ఉండాలి. సో ఇలా లాక్ చేయాలి. సో చేతులు ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఇది ఈ స్టెర్నమ్ బోన్ అంటాము. ఈ బోన్ మీద మనం ఉంచి, సో 1 థ్రస్ట్, 1 2 3 4 5 6. సో ఇది చేసేటప్పుడు 5 సెంటీమీటర్స్ వరకు ఈ చెస్ట్ని మనం కిందకి వెళ్ళచ్చు. అంటే మన హ్యాండ్స్ 5 సెంటీమీటర్స్ వరకు కిందకి వెళ్ళచ్చు అనమాట, లైక్ దిస్. ఎందుకు మళ్ళీ చెప్తాను. సో
ఇలా మనం ఇచ్చినప్పుడు 1 సెకండ్ అట్లా ఆగి మళ్ళీ తీసుకొని రావాలి. సో ఇలా ఎంత స్పీడ్తో చేయాలంటే 1 సెకండ్కి 2 కంప్రెషన్లు, అంటే 1 నిమిషానికి దాదాపు 120 వరకు కంప్రెషన్స్ మనం చేయొచ్చు. లైక్ దిస్ 1 2 3 4 5 6 7 8 9 10 28 29 30. సో ఇలా 30 టైమ్స్ మనం చేసినాక 2 రెస్పిరేషన్స్ మనం ఇవ్వాలి. సో మనతో పాటు మన కొలీగ్ ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు రెస్పిరేషన్స్ ఇస్తారు, లేదు ఆ సిచ్యువేషన్లో ఇంకెవరు లేనప్పుడు మనమే రెస్పిరేషన్ ఇవ్వాలి. ఇప్పుడు రెస్పిరేషన్ వెళ్ళే వాళ్ళ చెప్తాను. సో నెక్ ఎక్స్టెన్షన్ ఉంచి మౌత్ ఓపెన్ చేసి నాస్ట్రిల్ క్లోజ్ చేసి, అంటే ముక్కు 2 ముక్కు పుటాలు క్లోజ్ చేయాలి. మౌత్ ఓపెన్ చేసిన తర్వాత ఒక రెస్పిరేషన్ ఇవ్వాలి. 1 2 ఇలా రెస్పిరేషన్స్ ఇచ్చినప్పుడు ఈ చెస్ట్ లిఫ్ట్ అనేది చూసుకోవాలి. అంటే ఛాతి పైకి లెగుస్తుంది, మనం గాలి లోపలికి ఇచ్చినప్పుడు ఛాతి పైకి లెగుస్తుంది లేదా చెక్ చేసుకోవాలి. అట్లా ఇచ్చినప్పుడు బ్రీతింగ్ ప్రాపర్గా మనం ఇస్తున్నట్టు లెక్క అనమాట. అంతేకాకుండా సో ఈ మౌత్ బ్రీతింగ్ మధ్యలో మనం కర్చీఫ్ కూడా పెట్టుకొని మౌత్ బ్రీతింగ్ కూడా ఇవ్వచ్చు. ఇంకొక సిచ్యువేషను, మనకి కెరోటిడ్ పల్స్ తగులుతూ ఓన్లీ రెస్పిరేషన్ లేకపోతే మనం పేషెంట్ తల దగ్గర ఉండి ఓన్లీ మన రెస్పిరేషన్సే నిమిషానికి 14 నుంచి 18 సార్లు ఇస్తూ ఉంటాం. లైక్ దిస్. ఇలాగా 14 సార్లు నిమిషానికి ఇచ్చి మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలి. పల్స్ బ్రీతింగ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సిపిఆర్ మెయిన్ ఉద్దేశం ఏంటి, అసలు మనం అలా చేసేటప్పుడు శరీరంలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి వివరిస్తాను. సో మనం ఈ స్టెర్నం దగ్గర పెట్టి 2 హ్యాండ్స్తో 5 to 6 సెంటీమీటర్స్ డెప్త్లోకి వెళ్తున్నాం. అంటే మన యొక్క గుండె ఈ ఎముక భాగానికి 4 నుంచి 5 సెంటీమీటర్ల దూరంలో ఉంటుంది. సో మనం 2 హ్యాండ్స్ పెట్టి ఆ ఎముక మీద ప్రెషర్ ఇచ్చినప్పుడు ఆ ఎముక వెనక్కి 5 నుంచి 6 సెంటీమీటర్ల దూరంలో వెళ్ళి హార్ట్ని కంప్రెస్ చేస్తుంది. సో కార్డియాక్ అరెస్ట్ అంటే ఏం లేదు, హార్ట్ అనేది పంపింగ్ చేయదు, హార్ట్ అనేది పనిచేయదు. ఎప్పుడైతే గుండె పనిచేయదో 5 నుంచి 6 నిమిషాల వ్యవధిలో బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవ్వటం జరుగుతుంది. సో బ్రెయిన్కి రక్త ప్రసరణ సరిగా అందించడమే మనం ఈ సిపిఆర్ యొక్క ముఖ్య ఉద్దేశము. అంతేకాకుండా గుండె మరలా తిరిగి కొట్టుకునేటట్లు చేయాలన్నమాట. సో ఇది మనం ప్రెషర్ పెట్టినప్పుడు 5 to 6 సెంటీమీటర్స్ కిందకి వెళ్తే సో హార్ట్ మీద ప్రెషర్ వస్తుంది. ఆ సమయంలో గుండెలో ఉన్న రక్తం మొత్తం మనం ఇచ్చిన ఒత్తిడి ద్వారా మెదడుకి సప్లై చేయబడుతుంది. సో 5 నిమిషాలు దాటాక బ్రెయిన్కి రక్త సరఫరా లేకపోతే బ్రెయిన్ డెత్ అనేది జరుగుతుంది. సో బ్రెయిన్కి సర్క్యులేషన్ మెయింటైన్ చేయడానికి మనం ఇట్లా హార్ట్ మీద ప్రెషర్ పెట్టి పంపింగ్ చేస్తూ ఉంటాం. సో ఇదే ప్రాసెస్లో హార్ట్ బీట్స్ కూడా మళ్ళీ రివైవ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో మన సిపిఆర్ మెయిన్ ఉద్దేశము మెదడుకి రక్త సరఫరా అందచేయటమే కాకుండా గుండె పంప్ చేయలేని గుండెని మన ప్రెషర్తో గుండె పంపింగ్ అనేది ఆర్టిఫిషియల్ గా, అంటే కృత్రిమంగా మనం గుండె పంపింగ్ అనేది చేయగలుగుతున్నాం. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గణనాంకాల ప్రకారం 5 నుంచి 6 నిమిషాలు దాటిన తర్వాత ఈ సిపిఆర్ ప్రక్రియ చేసిన వాళ్ళల్లో పర్సంటేజ్ ఆఫ్ రివైవల్, అంటే బతికే వారి సంఖ్య 12 నుంచి 24% వరకు ఉండొచ్చు. ఈ వీడియో సారాంశము 3 పాయింట్స్ లో చెప్తాను. నెంబర్ 1, ఒక అన్కాన్షియస్ పేషెంట్ కార్డియాక్ అరెస్ట్ ఉన్న వాళ్ళలో నో పల్స్ నో బ్రీతింగ్ ఉంటే సిపిఆర్ అనేది మనం చేయాలి. అంటే 30 చెస్ట్ కంప్రెషన్ కి 2 రెస్పిరేషన్స్ అనేది ఇవ్వాలి. నెంబర్ 2, హార్ట్ బీట్స్ అనేవి ఉండి రెస్పిరేషన్ లేకపోతే కంటిన్యూస్గా మనం నిమిషానికి 14 నుంచి 20 వరకు మన రెస్పిరేషన్స్ అనేది ఇవ్వచ్చు. నెంబర్ 3, హార్ట్ బీట్స్ ఉండి రెస్పిరేషన్ ఉండి అన్కాన్షియస్ ఉంటే పేషెంట్ని ఎడమ వైపుకి ఇలా పడుకోబెట్టి వాళ్ళ వైటల్స్ అని, అంటే బీపీ పల్స్ అవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ఈ ప్రొసీజర్ని మీరు అందరూ ఫాలో అవ్వండి. అందరూ కూడా ఫాలో అవటమే కాకుండా అందరూ కూడా ఈ ప్రొసీజర్ ఎలా చేయాలో A to Z పూర్తిగా మీరు తెలుసుకొని ఉండాలి. తెలుసుకొని ఉండి మీ లైఫ్లో మీరు ఒక్కరికి లైఫ్ ఇచ్చినా కూడా వాళ్ళ జీవితాంతం కూడా మీకు చాలా కృతజ్ఞతతో ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.